ఈ దేశంలో ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన కొంతవరకు సెక్యులర్ అనే ఉద్దేశంతో కలగలుపుతో పోతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా గుర్తుపట్టాడు అన్నట్టుగా ఈ దొంగల ప్రోద్బలంతో ఇక్కడ గాలి పీల్చుకుంటూ ఇక్కడ భోజనం చేసుకుంటూ ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో బ్రతుకుంటూ పరాయి దేశంతో పోగొడుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పార్టీ నాయకులు, శాసనసభ్యులు, ఒక ప్రతిపక్ష నాయకులు, ఒక శాసనమండలి సభ్యులు ఉంటే సభ్య సమాజం ఆలోచించాలి. అది ఏమనంటే మాకు ఒక ప్రాథమిక హక్కు, మేము ఏదైనా మాట్లాడతామని అంటారు. అంటే ఉదాహరణకు రీసెంట్గా కూడా అద్దంకి దయాకర్ గారు కూడా మాట్లాడారు. అంటే నేను ఏదైనా అంటే నాకు ఇష్టం ఉంది అని అంటే, నీకు ఇష్టం ఉందంటే నువ్వు పోయి అడగావు, ఇక్కడ ఎందుకు ఉండాలి అంటే ఇక్కడ లేని ఒక ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించి అటువంటి కార్యక్రమాలకు ప్రేరేపితం చేసేటువంటి వ్యక్తులు. అయితే ఇప్పుడు ఈ RFT అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ, మేము ఈ దాడులకు మేమే బాధ్యులము, మా ఆధ్వర్యంలోనే జరిగింది అని ఓపెన్గా వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఇక్కడ సోదరుడు ఏమన్నట్టుగా అంటే ఇక్కడ ఏదో బీజేపీ వాళ్ళు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ట్రైన్ చేసి నువ్వు హిందువా, నువ్వు మోడీవా అని అనుమాని అంటే, ఉదాహరణకు చెప్తాను, కావాలంటే సోదరునికి ఇప్పుడు స్పీకర్ ఆన్ చేసి చెప్తాను. అంటే నిన్న నేను మా ఇంటి దగ్గర ఒక మిల్క్ తీసుకురావడానికి వెళ్ళాను. ఒక ముస్లిం అతను అక్కడికి వచ్చాడంట, మిల్క్ దగ్గరికి వచ్చి, ఈ మోడీ గారు మాకు చాలా పాపమై కూర్చున్నాడు అంటుండంట. అంటే కేంద్ర ప్రభుత్వం అంటలేడు, వేరే మనుషులు అంటలేరు, లేకపోతే చట్టాలు అంటలేడు, ఈ మోడీకే టార్గెట్ పెట్టిండు వీళ్ళంతా. అంటే మోడీకి ఎందుకు టార్గెట్ పెట్టిండు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ప్రస్తుతం ఈ వక్ఫ్ బోర్డు అనేటువంటి దుర్మార్గపు చర్య ఏదైతుందో, వీళ్ళందరి తెర వెనుకాల సెక్యులర్ పార్టీ అనేటువంటి ముసుగులో వాళ్ళకు ఉన్నటువంటి కొంత వెసులుబాటుతనాన్ని తీసుకొని దానికి వేరే రకంగా అందరూ రాజకీయ నాయకులు పార్టీ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, దాటి వెనకాల ఆ కబ్జాల వెనకాల అన్ని పార్టీల నాయకులు, దొంగ నాయకులు ఉన్నారనే మాట వాస్తవం. అందుకే వక్ఫ్కు అంత ఓపెన్గా వాళ్ళు కొన్ని పార్టీలు సమర్థిస్తున్నాయి. ఎందుకు? దాన్ని కబ్జాల వెనుక వీళ్ళే ఉన్నారు కాబట్టి. అదేవిధంగా పాకిస్తాన్ ఇప్పుడు సోదరుడు అంటుండు ఏమని, మరి బీజేపీ పార్టీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎవరి మీద దాడి చేయాలి? మరి మీరే చెప్పండి, ఎవరి మీద దాడి చేయాలి, ఎవరి మీద హిందూ సమాజం మేల్కొనాలో? ఒకవేళ ఉదాహరణకు ఏ హిందువు అయినా పోయి రేపు ఒక నువ్వు క్రిస్టియనా అని వీడు హిందువు పోయి చంపేస్తే అప్పుడు వీళ్ళు ఏమంటారు? నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా అని చంపేసి, అంటే మతాది ఆధారంగా చంపినప్పుడు మరి వాళ్ళు కూడా ఎవరి మీద? ఈ దేశ ప్రజల మీద దాడి. దేశ ప్రజలు అంటే అక్కడ ఉగ్రవాద సంస్థలు. ఇక్కడ ప్రధానంగా మాట్లాడాల్సి మనం పార్టీ లీడర్లుగా ఒక నిమిషం, నువ్వు అది రెచ్చగొట్టే టైప్ లో వ్యవహారం ఉండొద్దు. నేను చెప్తున్నాను కదా, ఈ దేశ ప్రజలండి, ఆడ ఎవరు ఉండరు, ముస్లిం ఉండరా, హిందువులు ఉండరా అని కాదు. ఇక్కడ మీరు అన్నట్టు పక్క రాష్ట్రాల్లో, ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ లో మొన్న ఒక పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ చనిపోతే దీన్ని డెఫినెట్ గా హత్య అన్నది, యాక్సిడెంటల్ గా చనిపోయాడు అని సీసీ ఫుటేజ్ మొత్తం వచ్చినా కూడా ఇంకా హత్య, దీన్ని కావాలని వెనక కుట్రబన్నారు, ఒక మతానికి సంబంధించిన వాళ్ళు చేశారు అనేది క్లియర్ గా అక్కడ చెప్తున్నారు. ఆయన అన్నట్టు క్రిస్టియన్ల విషయానికి వస్తే, ఇప్పుడు ఇక్కడ హిందూ మతం హిందువా అని అడిగి మరి హిందువే అంటే కాల్చి చంపడాన్ని ఏ రకంగా మీరు సమర్థిస్తారు? మేడం కిడనండి, అది ఎవ్వరు కూడా క్షమించారండి. మనం రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడితే అది మన దేశంలోనే విచ్ఛిన్నానికి వాతావరణానికి వస్తుంది అంటున్నాం. ఏ దేశం అయితేంది, దేశం అదే ఉండొద్దు అని అంటున్నాం. అని ఒక టూరిస్ట్ను డైరెక్ట్ చంపేస్తే వీళ్ళకు ఆ నోరు లేచేది కాదు, మీరు కౌంటర్ ఇచ్చేది కాదు కదా. వాడు ఒకవేళ నిజంగా చంపాలి, నిజంగా చంపాలి అనుకుంటే చంపొచ్చు కదా. హిందువా, ముస్లిం, వాడు ఎవరో పోయి వాడిని చంపి పడేయాలి, ఎన్కౌంటర్ చేయాలి. వాడిని ఎట్లా క్షమిస్తాం మనము? ఇప్పుడు అతన్ని ఎట్లా క్షమిస్తాం మనం? మీరు ఒక మాట అన్నారు, నేను అప్రిషియేట్ చేస్తా. ఏదో ఉదాహరణకు అంటే ఒక నక్సలైట్లు ఉన్నారు, 100ల కొద్దీ ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఎస్, అప్రిషియేట్. ఎందుకంటే సమాజానికి కీడు అనుకున్నప్పుడు వారి యొక్క డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఓకే. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, గతంలో మరిసేనారెడ్డి గారు ఉన్నప్పుడు, గతంలో మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అటువంటి చర్యలు జరిగినాయి. అంటే వీళ్ళు రాజకీయ నాయకులు. ఇప్పుడు ఉదాహరణకు రాహుల్ గాంధీ గారు, మీకు తెలిసినంత వరకు, సోదరుడు చెప్పినంత వరకు, రాహుల్ గాంధీ గారు దీనికి ఈ విషయం మీద స్పందించారు అంటే, స్పందిస్తే ఏమని స్పందించారు? ప్రధానమంత్రి సమాధానం చెప్పాలంట. మరి గతంలో
మరి దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ బాంబు కేసులో మరి ఆ రోజు కూడా రాహుల్ గాంధీ గారు మా ప్రధానమంత్రి ఏంటి మన్మోహన్ సింగ్ గారు సమాధానం చెప్పాలని అంటే ఇవాళ కూడా మోడీ గారు చెప్పాలని అంటే బాగుండేది. అంటే అప్పుడు ఒక తీరు ఇప్పుడు ఒక తీరు. అంటే ఆయన ఏం సమాధానం చెప్తాడు? రక్షణ వ్యవస్థ ఉన్నది, రక్షణ వ్యవస్థ ఉంది, అమిత్ షా గారు వెళ్ళారు. సరే ఏదేమైనప్పటికీ ఒకటి నేను ఒకటే చెప్తున్నాను, అది ఒక నివురు కప్పిన నిప్పు లేకుండా ఒకటి సోదర, మనం ఉండాలి కదా. గత ప్రభుత్వాలు 2019లోనే ఆర్టికల్ 370 రద్దు Yes. చేసిన, దానికి 2019 దాన్ని వరకు ఎలాంటి జరగలేదు, దాన్ని ఇప్పుడు జరిగి చూపెట్టింది కదా. రివోక్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో దాన్ని మనం ఈ ఆర్టీఎఫ్ అనే ఒక ఉగ్రవాద సంస్థ ఉంది. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు అనుసరించిన విధానాలు కావచ్చు, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అంటే వేరే విదేశీ కరెన్సీ ఏదైతే ఉగ్రవాద సంస్థలకు ఉన్నాయో, అది క్రిస్టియన్గా అంటారా, లేకపోతే హిందూ అంటారా, లేకపోతే నక్సలైట్లు అంటారా, లేకపోతే వేరే వేరే ఎటువంటి ఉగ్రవాద సంస్థలకు కూడా ఈ డబ్బు రూపేనా లేకపోతే ఆయుధ సంపత్తి పరంగా ఏవి కూడా ఉండొద్దని చాలా ఒక స్ట్రిక్ట్ కొంతవరకు నిబంధన చేసినటువంటి సందర్భం. అయితే ప్రేమ్ అన్నట్టుగా ఈ చట్టాలు ఎప్పుడు కూడా ఉన్నోనికి చుట్టమే. అంటే కసబ్ లాంటి విధవ ఈ దేశంలో వాడికి హై సెక్యూరిటీ ఇచ్చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఆఖరికి చేసింది ఏం లేదు, కొండను దోవి ఎలుకను పట్టినట్టు ఉంది పరిస్థితి. ఇవాళ అదే అంటున్నాను. అంటే ఇవాళ ఇటువంటి ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు మొన్న ఇండియాకి తీసుకొచ్చేసారు అమెరికా నుండి అంటే గతంలో ఈ బాంబు పేలుళ్ల విషయంలో. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు మీరు చెప్పాలి, ఈ దేశస్థుడు ఒక అమెరికా దేశస్థుడు ఇండియాలో ఒక పెద్ద ముఠా చేసి వాడు ఇక్కడికి వచ్చి అక్కడ బాంబులు చేసి లేకపోతే బ్లాస్టులు చేసి లేకపోతే ఆర్థిక దోపిడీలు చేసి భారతదేశంలో ఉంటున్నాడు ఎవడన్నా ఉన్నాడా సతీష్ గారు? ఎక్కడైనా ఈ దేశంలో వేరే వేరే దేశాలలో ఆర్థిక దోపిడీ కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, బాంబు పేలులు కావచ్చు, అక్కడ చేసి ఇక్కడ భారతదేశంలో తలదాచుకున్నాడు ఎవడన్నా ఉన్నాడా? ఇక్కడ ఎవరు లేడు. అంటే మరి ఈ దొంగలు అక్కడ ఎందుకు ఉండాలి, అక్కడ ఎందుకు ప్రొటెక్షన్ చేయాలి? అదే కదా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక నేరస్తులు కూడా అక్కడనే దాక్కున్నారు. అలా ఉంటుంది. అంటే మన దగ్గర ఉన్నటువంటి చట్టం అట్లా అటువంటి టెర్రరిజం. అంటే మన దేశంలో చట్టాలు ఎవరు చేసిండ్రు? ఆ చట్టాల్లో ఉన్నటువంటి, అందుకే అంటున్నారు గతంలో కూడా సారీ అంటే ఒక సుప్రీం కోర్టుకు ఒక కోర్టును మనం ప్రశ్నించేటప్పుడు ఇది చాలా సభ్య సమాజం ఆలోచించాలి. అంటే అందుకే మా కామన్ మెన్ ఏమంటారంటే ఎప్పుడు కూడా చట్టం ఉన్నోనికే చుట్టము. అంటే ఒక ఉగ్రవాదునికి వాడికే అంటే వాడిని తీసుకురావాలంటే ఒక పెద్ద సమస్య, సంవత్సరాల తరబడి వాడిని ఫాస్ట్ ట్రాక్లు ఉండవు. 15 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఏం చేస్తారండి, ఏం సాధిస్తారండి? ఎప్పుడైనటువంటి చంద్రశేఖర్ గారు వచ్చేసి అంటే ప్రైమ్ మినిస్టర్గా ఉండి మన మన్మోహన్ సింగ్ గారు అయిపోయి 10 సంవత్సరాలు అయిపోయాయి. అది మొన్నటికి రిజల్ట్ వచ్చింది. ఇన్ని సంవత్సరాల ఒక సుప్రీంకోర్టు కానివ్వండి, ఎన్ఐఏ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇక్కడే వచ్చింది అసలు కథ. అంటే సంవత్సరాల తరబడి లాగిస్తారు. అది వాళ్ళు ఈ లోపల వాళ్ళ జీవితం సగం ఆరిపోతుంది. తర్వాత ఏమైతుంది అనేటువంటి కార్యక్రమం తప్ప ఇవాళ విజయ్ మల్య గారు కావచ్చు, లేకపోతే మనీ లాండరింగ్ల విషయంలో కావచ్చు, లేకపోతే దావుద్ ఇబ్రాహిం గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి లా ఏదైతుందో దట్ ఈస్ నాట్ ద పర్ఫెక్ట్. అందుకే వీళ్ళు అట్లాంటి లొసుగులను, అట్లాంటి వెసులుబాటును తనాన్ని చూసుకొని ఇట్లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు వాడు ఓపెన్గా చెప్తున్నాడు RFT మేమే చేసినాము అని. అది పాకిస్తాన్ అనుబంధ సంస్థ, చాలా క్లియర్గా ఉంది. వాళ్ళు వెపన్స్ సప్లై వాళ్ళే చేస్తారు. ఇప్పుడు దక్షిణ జమ్మూ కాశ్మీర్లో ఒక మంచి వాతావరణం ఉన్నటువంటి ప్లేస్ని వాళ్ళ అలజడి సృష్టించాలి, వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలనుకుంటారు. ఈ వెధవలు, ఈ ఉగ్రవాద సంస్థలు ఎప్పుడు కూడా ఓ సెంట్రల్ మినిస్టర్ని చంపమని దమ్ముంటే, ఎందుకంటే పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తారు. ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది ఆ రాజకీయ పార్టీలో గత కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీకి కావచ్చు, ఓ హోమ్ మినిస్టర్ని చంపలేరా, ఒక సెంట్రల్ మినిస్టర్ని చంపలేరా, లేకపోతే పార్లమెంట్ మీద దాడి చేయలేరా? అంటే ఎంతసేపు ఒక కామన్ మ్యాన్ బెదిరియాలి, వాడిని చంపేయాలి, వీళ్ళ ఎగ్జిస్టెన్స్ చూపించుకోవాలి, అంతే తప్ప ఎక్కడైనా మీరు చూడండి రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరం. అందుకే ఈ రాజకీయ నాయకుల యొక్క ఊసరవెల్లి గుణాలు, ఊసరవెల్లి అవసరాలు ఇట్లాంటివి ఉన్నంత కాలం ఇటువంటి కామన్ మ్యాన్లు ఇంకా భవిష్యత్తులో కూడా చనిపోతారు. అటువంటి ఉగ్రవాద సంస్థల మీద కట్టుదిట్టమైనటువంటి పహారా కానీ, కట్టుదిట్టమైనటువంటి చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు త్వరితగతిన చేసేస్తే కుక్కను కలిసినట్టు కలిస్తే నెక్స్ట్ ఎవడు రాడు.
అది చేయాలి. ఉమ్, అది చేయకుండా ఇక్కడ ఈ చట్టాలు గతంలో 75 సంవత్సరాలు మాట వరుసకు గతంలో బీఆర్ఎస్ వ్యక్తి కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలంటే ఓగా గోలు పెట్టిండ్రు. అంటే ఇటువంటి సందర్భమే కదా. ఇలా రాజ్యంలో వేరే ఉగ్రవాద సంస్థలు నడిపించేటోడు హ్యాపీగా తిరుగుతాడు. వేరే ఉగ్రవాద సంస్థలు మతాల నుండి వచ్చిన వాళ్ళు వేల మంది ఎటువంటి ఆధారాలు లేకుండా మంచిగా తిరుగుతారు. రాజ్యాంగం తప్పు. ఇవాళ ఒక్క నిమిషం సార్, దాని మీద ఉన్న అమెరికాలో ఒక్కొక్కడు వణుకుతున్నాడు. అమెరికాలో పోయినటువంటి తల్లిదండ్రులు నడపడం కేసులు ఇక్కడ ఉన్నటువంటి ఒక్క నిమిషం, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కనీసం చదువుకున్నోడు కూడా వాడు ఒక ఇంచు అటు జరగాల ఇటు జరగాలంటే కూడా వణుకుతున్నారు. మరి ఏమవుతుంది, మన పర్మనెంట్ గేట్ వచ్చేస్తాడేమో, వాడు పంపించేస్తాడేమో. అంటే అక్కడ ఉన్నటువంటి చట్టాలు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అట్లా. ఇక్కడ గల్ఫ్ కంట్రీలో చిన్న దొంగతనం చేయాలన్నా కూడా వణికిపోతారు. మరి నువ్వు దొంగతనం వదిలేయండి, నువ్వు రోడ్డు మీద చాక్లెట్ కవర్ చేయాలన్నా కూడా వణుకుతారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి చట్టం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల పార్టీల ఒక వైవిధ్యం, ఇలాంటివి ఉంటాయి. ఒకటి చంపేస్తే ఒకటి ప్రొటెక్ట్ చేయాలి, ఒకటి ప్రొటెక్ట్ చేస్తే ఇంకోటి అపోజ్ చేయాలి. ఇదే తప్ప దానికి ఒక సరి అయినటువంటి సంస్థాగతమైనటువంటి పరిశీలన కానీ సంస్థాగతమైనటువంటి మార్పు చెందాలని ఏ రాజకీయ నాయకులు కోరుకోకపోవడమే ఇది ఉంటుంది. అంటే ఒకటి అంటాం, బలవంతుడు ధనవంతుడు ఎప్పుడు ఉండాలంటే బలహీనుడు పక్కకు ఓడు ఉంటేనే కదా వీడు బలవంతుడు అని తెలుస్తుంది. ధనవంతుడు పక్కకు ఓడు దరిద్రుడు ఉంటేనే కదా వీడు ధనవంతుడు అని తెలుస్తుంది. అదేవిధంగా ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి సమస్య కూడా అదే. ఇది చాలా కట్టడి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు గతంలో ప్రధానమంత్రి మోడీ గారు పాకిస్తాన్లో మన పైలట్ని చేస్తే అక్కడ వార్నింగ్ ఇచ్చేసి తెప్పించేసి, మరి అటువంటి యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు కూడా చేయాలి. ఎందుకంటే ప్రతీకారం చేద్దాము అంటే కొందరు గిల్లి గీచుకొని పెట్టుకుంటారు. చైనా పక్క కోడు మనకు ఎట్లా ఉందంటే చుట్టూ సముద్రం ఎట్లయితే ఉంటుందో చుట్టూ శత్రువులే. అంటే ఇప్పుడు ఒకరితోని కావాలని కయ్యం పెట్టుకుంటే దానికి ఇంకోటి సపోర్ట్ వస్తాడు, ఇంకోటి సపోర్ట్ వచ్చేసి ఇంకో రకంగా ఈ దేశంలో చొరబాటుతనం చేయాలి, ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలి, రాజకీయ పార్టీల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీయాలి అనేటువంటి ఉద్దేశంతో పక్క పరాయి దేశాలు ఎప్పుడు ఒక డేగంతో చూస్తూనే ఉంటాయి. అటువంటి అవకాశాలకు కొన్ని తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోలేరు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు మీరు నేను ఒక జిల్లాకు ఒక రాష్ట్రం కోసం మనం ఆలోచిస్తాం, వాళ్ళు ప్రపంచ దేశాల గురించి ఆలోచించాలి. కాబట్టి ఎన్నో చట్టపరమైనటువంటి లేదా సంస్థాగతమైనటువంటి ప్రాతిపదికన వాళ్ళు కూడా చూడాలి. కాబట్టి ఆ దిశగా చేస్తారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వాలకు అతీతంగా ఇటువంటి ఉగ్రవాద సంస్థలను మీరు అన్నట్టుగా ఇక్కడ లోకల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి నక్సలిజమే కావచ్చు, ఇంకో సంస్థలే కావచ్చు, అటువంటిని ఎట్లయితే ఏరేసిండ్రో వాళ్ళని కూడా అదే ప్రాతిపదికన కనుక ఏరేస్తే చక్కగా అవుతారు తప్ప లేకపోతే ఇదేం కాదు. సో ప్రేమ్ గారు, ఇక్కడ బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే పార్లమెంటు దాడి కానివ్వండి, లేకపోతే పుల్వామా లాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న ప్రశ్న. దాంతోపాటు ఇక్కడ వీళ్ళు హిందువా అని అడిగి మరి ఒక